ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషకరమైన సమయం. 40 రోజులు చాలా దుఃఖము, ఆయాసము, వేదన, ఉపవాసము, నెమ్మది లేని స్థితి, కుటుంబ ఆరాధనలు ఎంత చేసినా ప్రభు యొక్క సిలువ, ఆయన శ్రమలు, ఆయన వేదన, ఆయన బాధ, ఆయన పడిన అబ్బబ్బా, అవి మనము ధ్యానించలేము, అవి వివరించలేము, అవి తలంచడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు. దేవదేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన ఒక నిస్సహాయ స్థితిలో ఆయన కొట్టు వారికి వీపు అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి ముఖమును ఆయన్ని విచిత్రంగా అవమానపరిచిన సంఘటనలన్నీ మన హృదయాన్ని కలిచివేసినాయి. చివరికి గుడ్ ఫ్రైడే రోజు ఆయన్ని, ఈ గురువారం రాత్రి ఆయన్ని పట్టుకున్నారు. ద్రోహము, నమ్మక ద్రోహము, కుట్ర కోణము, ఆయన్ని చంపాలి, కేకలు, వారి కాకి గోల, సిలువేయండి సిలువేయండి, చంపేయండి చంపేయండి చంపేయండి, చంపేదాకా నిద్రపోలే. ఆయన్ని భయంకరంగా చంపినటువంటి మహావేదనకరమైన నిస్సహాయ స్థితిలో ప్రభు ఉన్నాడు. యూదుల రాజువైతే దాను దిగిరా అని అపహాస్యము చేస్తూ ఉంటే భరించినాడు. ఆయన ఇతరుల్ని రక్షిస్తాడు కానీ ఆయన రక్షించుకోలేడని హేళన చేసి గల్లున నవ్వి ఆయన్ని భయంకరంగా ఆయన్ని అవమానపరిచి, తక్కువ చేసి, ఆయన్ని హేళన చేసి, అపహాస్యము చేసి, ఎంత చేయాలనో అంత చేసి అని చంపేసినారు. చంపేసి సంతోషపడి ఆనందించినటువంటి అన్న కాయప, ఇదిగో యూదులు ఎవరెవరైతే ఆయన మరణానికి సూత్రధారులు ఉన్నారో, ఆయన మరణానికి పాత్రధారులు ఉన్నారో, ఎవరెవరైతే కుట్రలు పన్ని చంపేసి హతం చేసినారో వారు ఎవరైతే సంతోషపడ్డారో వారి సంతోషము ఎక్కువ కాలము నిలవలేకపోయింది. ఎవరెవరైతే అయ్యో ప్రభువును చంపేస్తున్నారు, ఒక నిరపరాధిని, పరిశుద్ధుణ్ణి, ఆయన్ని అమాయకంగా ఆయన్ని చంపి ఆయన్ని చిత్రవధ చేసి ఇంత ఘోరమైనటువంటి పాపము ఒడిగట్టినారని ఎవరెవరైతే ఏడ్చినారో, బాధపడ్డారో, ఎవరెవరైతే విలపించినారో, స్త్రీలు నిద్రపోక పెందలక్కడ ఈరోజు లేచి సమాధి వద్దకు వెళ్ళాలని ధైర్యము వహించి, శిష్యులు భయపడి దాక్కున్న స్త్రీలు ఇదిగో సమాధి వద్దకు వెళ్ళాలని తలంచినారు. స్త్రీలు ఒక్కసారి ధైర్యం వహిస్తే దేనికి భయపడరు అనేది చరిత్రలో ఈరోజు రుజువైపోయింది. వారు ప్రేమించిన, అభిమానించిన దేవదేవుడు సమాధిలో ఉంటే పెందలకడ లేచి ధైర్యము వహించి వెళ్ళినటువంటి సంఘటన మనకెంతో ఆదర్శప్రాయమైంది. ఎవరెవరైతే బాధపడ్డారో, ఎవరెవరైతే వేదన పడ్డారో, ఎవరెవరైతే దుఃఖపడ్డారో వారందరి దుఃఖము ఈరోజు అది పటాపంచలైపోయింది. అమ్మ ఏడవకండి, వాళ్ళది ఈ తబ్లిస్ట్ పోయిందా, నన్ను పిలుస్తావా? అది ఉన్నాను, ఇక్కడ కూర్చొనే ఉంటున్నాను, ఎంత కష్టమవుతుందా చూడు జర, నాకు వచ్చినప్పుడు నువ్వు ఉండాలి. వలదు ఏడో వలదు వెల్లుడి గలిలయకు, తాను చెప్పిన విధముగా ఆయన తిరిగి లేచినాడు. చెప్పింది చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఈరోజు దేవదేవుడు, ఈరోజు అంశము ఈస్టర్, రిజరక్షన్, విక్టరీ ఓవర్ డెత్, మరణము మీద శాశ్వతమైన విజయము దేవుడు ఈరోజు సాధించినటువంటి దినం ఇది. ఆయన మరణమును ఓడించినటువంటి దినము, మరణానికే మరణశిక్ష విధించబడినటువంటి దినము. ఈ లోకపు శక్తి మీద, లోకపు బలము మీద, లోకపు కుట్ర మీద,
లోకపు కుతంత్రాల మీద, మోసము మీద, ద్రోహము మీద ఆయన శాశ్వతమైన విజయాన్ని సాధించినటువంటి దేవుడు. ఈరోజు ఆయన విజయము అది చారిత్రాత్మకమైన విజయము. ఆఫ్టర్ ద క్రూసిఫిక్షన్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ రిజరెక్షన్. ఆఫ్టర్ ద క్రూసిఫిక్షన్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ రిజరెక్షన్. శిలువ మరణము తర్వాత పునరుత్థానం అనేది ఉన్నది అని ఈరోజు రుజువుపరచబడింది. ఈరోజు నీవు బాధల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారా, నవ్వుతున్నారా? తొందరపడకండి. తప్పకుండా పునరుత్థానుడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎన్ని పరిస్థితులు ఇక ఆశ లేదు అని, ఇక ఇందులో నుంచి బయటకు రాము అని, ఇందులో నుంచి లేవనెత్తబడము అని కృంగిపోయే పరిస్థితుల్లో కూడా నీకు నిరీక్షణ అనేది, పునరుత్థానం అనేది అనుగ్రహిస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, క్రిస్టియన్ హోప్ ఈజ్ సస్టైన్డ్ బై ఈస్టర్ ఫెయిత్. క్రైస్తవ నిరీక్షణ అనేది ఎప్పుడు కూడా, క్రైస్తవ నిరీక్షణ ఈస్టర్ విశ్వాసము ద్వారానే అది బ్రతికించబడుతూ ఉంది. ఈస్టర్ లేకపోతే మనకు నిరీక్షణ లేదు. ఈస్టర్ లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. ఈస్టర్ లేకపోతే మనకు భవిష్యత్తు గూర్చినటువంటి నిరీక్షణ, ఆశ ఏమి ఉండదు. ఈరోజు సంఘం హింసించబడిందా? తొందరపడకండి. సంఘం మీద ఇదిగో దౌర్జన్యం జరుగుతూ ఉందా దేశంలో, ప్రపంచంలో? తొందరపడకండి. క్రైస్తవుడు హింసించబడుతున్నాడా? తొందరపడకండి. ఎన్ని వచ్చినా మనకున్నటువంటి నిరీక్షణ, క్రిస్టియన్ హోప్ ఆల్వేస్ సస్టైన్డ్ బై ఈస్టర్ ఫెయిత్. ఈ పునరుత్థానం యొక్క విశ్వాసము ద్వారా క్రైస్తవ నిరీక్షణ కొనసాగుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ద రిజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే క్రైస్తవ సంఘానికి పునాది. ద రిజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్, ద ఫౌండేషన్ ఆఫ్ ద గాస్పల్. దేవుని సువార్తకు పునాది యేసు ప్రభు పునరుత్థానమే. క్రైస్తవ సంఘ విశ్వాసానికి పునాది యేసు ప్రభు యొక్క పునరుత్థానమే. ద రిజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసానికి ఇదిగో అత్యంత మూలమైనటువంటిది యేసు ప్రభు యొక్క పునరుత్థానము. మన విశ్వాసానికి పునాది, క్రైస్తవ సంఘానికి పునాది, మన భవిష్యత్తుకు పునాది. దేవుని ప్రియమైన బిడ్డలారా, విశ్వాసమునకు పునాది యేసు ప్రభు యొక్క పునరుత్థానం. ఆయన పునరుత్థానం లేకపోతే ఈ 2000 ఏండ్లు ఈ యొక్క విశ్వాసము సజీవంగా ఉండి బ్రతికి బట్టగట్టేది కాదు. ఈ సంఘం మీద భయంకరమైన దాడి, భయంకరమైన హింస, భయంకరంగా చంపేసినారు, పులులకు ఆహారం వేసినారు, అగ్ని కిరాయిస్నాలు పోసి పెట్రోల్ పోసి తగలబెట్టి ఆనందించి హేళన చేసి నవ్వినారు. ఈ సంఘము కూకిట వేలతో పెకిరించాలని భయంకరమైన కుట్రలు ఆది క్రైస్తవ సంఘంలో జరిగినాయి. అయినా ప్రపంచమంతా ఈ సంఘం విస్తరించబడి ఈరోజు సజీవ సంఘంగా ఉంది అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానము శక్తి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన యొక్క సాధారణ విశ్వాసానికి పునాది ఇదిగో మన సువార్తకు పునాది యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము. క్రైస్తవ సంఘానికి పునాది యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. బలమైన పునరుత్థాన పునాది మీద ఈ సంఘం కట్టబడింది. కాబట్టి ఈ సంఘము ఎప్పుడు చెక్కు చెదరదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సెయింట్ ఆగస్టిన్ అనే భక్తుడు ఆయన ఈస్టర్ ప్రసంగంలో చెప్పినాడు, వీఆర్ ద ఈస్టర్ పీపుల్, హల్లెలూయా ఈజ్ అవర్ సాంగ్. మనం ఏం ప్రజలమండి? ఏం ప్రజలము? ఈస్టర్ ప్రజలమండి. మన పాట ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ ద ఈస్టర్ పీపుల్, హల్లెలూయా ఈజ్ అవర్ సాంగ్. ఈస్టర్ పీపుల్ మీన్స్ ద పీపుల్ ఆఫ్ హోప్, ద పీపుల్ ఆఫ్ హోప్. ఈస్టర్ ప్రజలు అనగా నిరీక్షణ కలిగిన ప్రజలు. ఏ పరిస్థితుల్లో నీవు నిరీక్షణ కోల్పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో
పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులు ఎంత భయంకరంగా, గతము ఎంతో నొప్పితో ఉన్నా, భవిష్యత్తు నీకు అంధకారంగా కనబడిన, దేవుడు ఇంకా మన ప్రార్థనకు జవాబు ఇస్తలేడు అనుకున్నా, ఇక మన జీవితాల్లో మన బ్రతుకులు మారవి అనే పరిస్థితుల్లో దేవుడు దూరంగా ఉన్నాడు, ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు, అసలు ఉన్నాడా లేడా అని నీవు తొందరపడే పరిస్థితుల్లో కూడా నీ విశ్వాసము, నిరీక్షణ కోల్పోకూడదు. ఎందుకంటే నిశ్శబ్దంలో సహితము దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజు అంతా కూడా మనం సైలెంట్ సాటర్డే, నిశ్శబ్దము ఆవరించి ఉన్న సందర్భంలో శిష్యులు ఏమేమి తలంచినారు, ఆయన్ని చంపేసినారు, సమాధి చేసినారు, ఇక ఆయన మళ్ళీ లేస్తాడా లేదా అని అనేకమైన అనుమానాలు, భయముతో దాక్కున్న పరిస్థితులు, నిశ్శబ్దము ప్రపంచాన్ని, విశ్వాసుల్ని ఆవరించిన వేళ కూడా దేవుడు ఈరోజు పునరుత్థానము కొరకు ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. రాయి ఆయన్ని బంధించి ఉంచలేదు. ఇదిగో ఆ యొక్క రాజముద్ర ఆయన్ని బంధించి ఉంచలేదు. అక్కడ కావలి ఒకవేళ ఆయన లేస్తానని చెప్పినాడు, ఆయన లేస్తే గీస్తే మళ్ళీ అక్కడనే పొడిచి చంపేసి మళ్ళీ సమాధి చేయండి అని అక్కడ కావలిగా ఉంచినటువంటి రానువ వారు ఉన్నారు. ఆ రానువ వారు ఆయన లేచినప్పుడు వారు చచ్చిన వారి వలె పడి ఉండిరి. చచ్చిన వారి వలె దేవుని యొక్క శక్తి కమ్మినప్పుడు, దేవుని యొక్క శక్తి ఆవరించినప్పుడు, దేవుడు మృత్యువును చీల్చుకొని, బండను చీల్చుకొని, మరణాన్ని చీల్చుకొని ఆయన పునరుత్థానుడయ్యేటువంటి సమయంలో ఈ లోకపు ఏ శక్తి ఆయన్ని బంధించి ఉంచలేదు. శిలువ మీద చనిపోయి ఆయన ఓర్చుకున్నటువంటి ప్రభు అనుకున్నారో ఏమో, శిలువ మీద ఆయన చంపేసినాం, మళ్ళీ లేచి బయటకు వస్తే మళ్ళీ చంపేద్దాం అనే కుట్రలు పని ఉండవచ్చు. అయితే ఆ కుట్రలన్నీ ఈరోజు పటాపంచలు అయిపోయాయి. దేవుని యొక్క శక్తి మీద ఆ యొక్క కుట్రలన్నీ నిర్వీర్యమయ్యాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పునరుత్థానం అనేది మన విశ్వాసానికి ఆధారం, మన విశ్వాసానికి ఇదిగో బలం, మన విశ్వాసానికి మూలము యేసుక్రీస్తు, మన నిరీక్షణకు మూలము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇదిగో సాధు సుందర్ సింగ్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఈస్టర్ ప్రసంగంలో చెప్పినాడు ఏంటంటే, నేను మక్కాకు పోయినాను, అక్కడ మహమ్మద్ ప్రవక్త సమాధి చూసినాను. లక్షలాది కోట్లాది మందిని ప్రపంచంలో ఆకర్షిస్తున్న సమాధి. తర్వాత నేను ఫ్రాన్స్ దేశం పోయినాను, నెపోలియన్ బోనపార్టీ సమాధి చూసినాను. అది కూడా వెల్ డెకరేటెడ్, ఇదిగో చాలా అద్భుతమైన సమాధి కట్టడం ప్రపంచంలో లక్షల మందిని ఆకర్షిస్తుంది. తర్వాత భారతదేశం వచ్చి ఆగ్రా పోయినాను, అక్కడ ఏం చూసినాను, తాజ్మహల్ చూసినాను. అది కూడా ప్రపంచంలో అనేక మందిని, లక్షల మందిని ప్రతిదినము ఆకర్షిస్తుంది. అద్భుతమైన కట్టడంగా, ప్రపంచ వింతల్లో ఒక వింతగా అది చరిత్రకెక్కినటువంటి సమాధి. అయితే ఆ తర్వాత యెరూషలేం పోయినాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి కూడా చూసినాను. అయితే ప్రపంచంలో లక్షల కోట్లాది మందిని ఆకర్షించి ప్రపంచ వింతల్లో ఒకటిగా పేర్కొనబడిన సమాధులన్నీ కూడా మూయబడిన సమాధులు మూసినట్లున్నాయి. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు అది సమాధి తెరవబడిన సమాధి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నిజముగా ఆయన లేచి ఉన్నాడు. ఇండీడ్ ఈజ్ రిజన్. ఆయన లేచి ఉన్నాడు. ఈ లోకపు శక్తి, ఈ లోకపు బలము, సిలువ మీద నుండి ఆయన తన్ను తాను రక్షించుకుంటే ఒక సాధారణ దేవుడుగా ఉంటుండేనో ఏమో. ఒక మనిషి ఎన్ని లక్షల మంది వచ్చినా ఏం చేస్తారంటే చంపేస్తారు. ఆ తర్వాత చేయనికి ఇంకొకటి లేదు. ఎంత చంపాలనో అంత చంపినారు, ఎంత కొట్టాలనో అంత కొట్టినారు, ఎంత చిత్రహింసలు పెట్టాలో వారి రాక్షసానందము, అసూయ, ఇదిగో ద్వేషాగ్ని జ్వాలల్లో ఆయన్ని చిత్రవద చేసి చంపిన ఈ మరణము, మానవ శక్తి, మానవ బలము, లోక అధికారం అంతటి మీద శాశ్వతమైన విజయము యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి దినం. దేవుని ప్రియమైన బిడ్డ, అందుకే భయపడకండి. యేసుక్రీస్తు ప్రభు కనబడ్డ ప్రతిసారి మీరు భయపడకండి, మీకు సమాధానము కలుగునుగాక. పునరుత్థానైన ప్రతి ప్రభు కనబడిన ప్రతి సమయమందు మీకు సమాధానము కలుగునుగాక. తొందరపడకండి, వేదన పడకండి. ఇదిగో
దేవుని యొక్క మహోన్నతమైన శక్తి మనల్ని కమ్ముకుంటుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈస్టర్ ప్రొక్లెయిమ్స్ ది అష్యూరెన్స్ ఆఫ్ లైఫ్ ఓవర్ డెత్, ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఓవర్ ద పవర్ ఆఫ్ ఈవిల్. ఈస్టర్ అనేది ఎప్పుడు కూడా మనకు అందించేటువంటి సత్యం ఏంటంటే, ప్రకటించే సత్యం ఏంటంటే, ఇదిగో మరణము మీద జీవము చేసినటువంటి విజయము, ఇదిగో సాతాను శక్తి ఈవిల్ మీద, లోకపు శక్తి మీద దేవుని శక్తి సాధించినటువంటి శాశ్వతమైనటువంటి విజయము. ఈస్టర్ ప్రొక్లెయిమ్స్ ది అష్యూరెన్స్ ఆఫ్ లైఫ్ ఓవర్ డెత్, ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఓవర్ ద పవర్ ఆఫ్ ఈవిల్. దేవుడు ఇదిగో చీకటి మీద, సాతాను మీద దేవుడు సాధించినటువంటి ఇదిగో విజయము, ఇదిగో మరణము మీద ఆయన సాధించినటువంటి విజయము, ఇదిగో చెడు మీద దేవదేవుడు సాధించిన విజయము, ఇదిగో మరణము మీద జీవము సాధించినటువంటి విజయమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద వెరీ ఫస్ట్ ఈస్టర్ taught us that the life never ends and the love never dies. మొట్టమొదటి పునరుత్థానము మనకు అందించినటువంటి బోధ ఏంటంటే, ప్రేమకు ఎన్నడూ చావు లేదు, జీవితానికి ఎప్పుడు ముగింపు లేదు. that the life never ends and the love never dies. ప్రేమకు చావు లేదు. యేసయ్యా, నీవు నన్ను ఎంతగా ప్రేమించినావంటే ఆయన చేతులు చాచి, he answered, then he stretched out his arms and died. ఎంతగా ప్రేమించినావంటే ఆయన చేతులు చాచి ఆయన ప్రాణము పెట్టునంతగా ప్రేమించినాడు. God demonstrated, Jesus Christ demonstrated his unconditional love on the cross of Calvary. సిలువ మీద నుండి ఆయన నిశ్చలమైన, ఇదిగో శాశ్వతమైన, షరతులు లేని ప్రేమ లోకానికి వెల్లడిపరిచినటువంటి దేవుడు. ఆ ప్రేమకు చావు లేదు, ఆ ప్రేమను ఎవడు చంపలేడు, ఆ ప్రేమ నుండి మనడెవడు దూరము చేయలేడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈస్టర్ ప్రొక్లెయిమ్స్ ది అష్యూరెన్స్ ఆఫ్ లైఫ్ ఓవర్ డెత్, ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఓవర్ ద పవర్ ఆఫ్ ఈవిల్. ఇదిగో చెడు మీద, సాతాను మీద, మరణము మీద దేవుడు సాధించినటువంటి విజయము. ఈరోజు మరణము ఓడిపోయింది. ఎవరు చనిపోయినారు ఈరోజు? యేసు ప్రభు శుక్రవారం చనిపోయినాడు. ఈరోజు ఎవరు చనిపోయినారు? మరణం చనిపోయింది. మరణానికే మరణ శిక్ష విధించబడింది. ఎవరికి మరణ శిక్ష? చావు. డెత్ ఈస్ డెడ్. టుడే డెత్ ఈస్ డెడ్. ఈజ్ అలైవ్. ఈజ్ అలైవ్. సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఈరోజు మరణానికే మరణ శిక్ష విధించబడింది. మరణము ఓడిపోయింది. మరణాన్ని ఆయన పాతాళంలో బంధించి ఉంచినాడు. మాసిలమనయ్య గారు రాసినాడు, ఇది ఒక ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా. రానా, ఖాళీ సమాధిలో అందరూ పాడండి. ప్రైజ్ గాడ్. ఎంత గొప్ప! ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా.
కలమయుడగు సాతాను గర్వము ఖండన మాయే కదా. ఈరోజు సాతాను గర్వము ఖండించబడింది. లోకపు కుట్ర పటాపంచలైపోయింది. ద్రోహము పటాపంచలైపోయింది. బండ ఆయన్ని బంధించి ఉంచలేదు. చుట్టబెట్టబడిన నారబట్టలు ఆయన్ని బంధించి ఉంచలేవు. తొరలింపబడిన రాయి ఆయన్ని బంధించి ఉంచలేదు. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. మరణము ఆయన్ని బంధించి ఉంచలేదు, ఎందుకంటే ఆయనే జీవాధిపతి. పేతురు ప్రసంగంలో చెప్తాడు ఏంటంటే, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపిన దానికి మేము సాక్షులు. యు కిల్ ది ఆథర్ ఆఫ్ లైఫ్ బట్ గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ వీఆర్ ద విట్నెసెస్. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపినాడు, దానికి మేము సాక్షులము. దానికి మేము సాక్షులము. సజీవుడైన దేవుని సజీవ సాక్షులము. ఈ సాక్ష్యాన్ని ఎవడు 2000 ఏండ్లు కానీ ఇంకా 2000 ఏండ్లు కానీ ప్రభు రాకడ ఇంకా 1000 ఏండ్లు కానీ 1,00,000 ఏండ్లు కానీ దీన్ని ఎవడు చంపలేడు. సత్యాన్ని ఎవడు చంపలేడు. ప్రేమను ఎవడు చంపలేడు. దీన్ని ఎవడు ఆపలేడు. ఈరోజు నేను ఈసీఎల్ నుండి చెప్తున్నాను, ప్రపంచానికి చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఫర్ ది ఈసీఐఎల్ చర్చ్. దీన్ని బంధించి ఉంచలేరు. ఆయన జీవమునకే అధిపతి, జీవమునకే ప్రభు, జీవమునకే ఆధారము. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లైఫ్, ఆథర్ ఆఫ్ లైఫ్, అండ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ లైఫ్. ఆయన లేకపోతే అసలు జీవమే లేదు ప్రపంచంలో. చెట్టు పుట్ట ప్రతిదానికి, ప్రాణమున్న ప్రతిదానికి ఆధారము ఆయనే. ఆయన లేకపోతే అసలు జీవమే ప్రపంచంలో లేదు. 70-80 ఏండ్లు బతికేటోడు ఈ సజీవుడైన దేవుని సాక్ష్యాన్ని చంపగలడా? నీరో చక్రవర్తి లాంటి మహా చక్రవర్తులు రోమా పట్టణానికి గేట్లేసి ఇదిగో నిప్పంటించి పెట్రోల్ పోసి తగలబెట్టి పిడేలు వాయిస్తూ తాగిన వాడు కూడా ఆడు కొంతకాలానికే లోకాన్ని విడిచిపెట్టిపోయినాడు. ఆయన చంపడానికి అనుమతించిన ఏ రోజు కానీ, పిలాతు కానీ, అన్నా కానీ, కాయప కానీ ఎవడు భూమి మీద లేడు. ఆయన ఈరోజు సజీవంగా ఉన్నాడు, రేపు ఉంటాడు, ఇదిగో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన జీవమునకే ఆధారము. హెజ్కేలు గ్రంథం తెరవనవసరం లేదు. 37వ అధ్యాయం చదువుకున్నాం. నరపుత్రుడా, ప్రవక్తను దేవుడు ఆత్మవశుడై లోయలోనికి తీసుకొని పోబడ్డాడు. ప్రవక్త, నరపుత్రుడా, ఏం కనబడుతున్నాయంటే అన్నీ ఎండిపోయి చచ్చిపోయిన ఎముకలు ఉన్నాయి. వాసన ఉంది. మన్నైపోయి ఎముకలు అక్కడక్కడ ఎముకల కుప్ప, ఎముకల దిబ్బ కనబడుతుంది. ఈ బ్రతుకుతాయా? అబ్బో ఈ బ్రతుకుతాయో లేదు నాకేం తెలుసు అంటున్నాడు. బ్రతుకుతాయో లేదో దేవా యెహోవా నీకే తెలియను. ఈ బ్రతుకున్నట్లు, జీవాత్మ వచ్చున్నట్లు నీవు ప్రవచించుమనగా ఆయన ప్రవచించగా ఎముకలన్నీ ఒకదానికోటి అతుక్కున్నాయి. ఆయన ప్రవచించగా నరములు వచ్చేసినాయి. ప్రవచించగా మాంసం వచ్చేసింది. జీవాత్మ వచ్చున్నట్టు ప్రవచించగా జీవాత్మ ఎండిపోయిన ఎముకలు సజీవులై లెక్కకు మించిన సైన్యం నిలబడింది. ఇది చాలామందికి మనం బోధిస్తూ ఉంటే వెర్రితనంగా కనబడి నవ్వుతారు. అదే వానికి అర్థం కాదు ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించేటోనికి నువ్వెంత చెప్పు వాడు నశించిపోతున్నాడు కాబట్టి అది ఎక్కదు. వెర్రితనంగానే కనబడుతుంది. సువార్త చాలామందికి ఫూలిష్నెస్. ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఈజ్ ఫూలిష్నెస్ టు దోస్ హు పెరిష్, బట్ ఫర్ అస్ దోస్ హు ఆర్ బీయింగ్ సేవ్డ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త చాలామందికి వెర్రితనంగా ఉండవచ్చు. మన ప్రయాసము వెర్రితనంగా ఉండవచ్చు. అరే వీళ్ళు ఏం ఉపవాసం ఉండి, ఏం చర్చికి పోయి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, వెర్రితనంగా ఉండవచ్చు. అదే దేవుని మనకు శక్తి. అది మీరు జీవాధిపతిని చంపినారు, మానవుణ్ణి కాదు, దేవదేవుని చంపినారు. వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. అంటే ఏం తెలియదు? ఈయన జీవమునకే ఆధారం అనేది తెలియదు.
వీడిని పుట్టించినోడు కూడా ఆయనే అనే సంగతి తెలియదు. ఈయన్ని చంపడం అసాధ్యం అనేది తెలియదు. చంపినా తిరిగి లేస్తాడనేది వాళ్ళకు తెలియదు. ఈయన సర్వశక్తి మంతుడైన దేవుడు అని తెలియదు. సాదా సీదా మనిషి అనుకున్నారు. చంపేస్తే హతం చేసేస్తే అయిపోయిద్ది, ఆయన తుడిచిపెట్టి వేస్తాం అనుకున్నారు. అసాధ్యం. దేవుని ప్రియమైన బిడ్డలారా, పేతురు ప్రసంగంలో మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపినాడు, దానికి మేమందరము సాక్షులము. వి ఆర్ ద విట్నెసెస్. యు కిల్ ది ఆథర్ ఆఫ్ లైఫ్. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. మరణము జీవాన్ని బంధించి ఉంచలేదు. ఎందుకంటే ఆయన జీవాధిపతి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో దయచేసి చూడండి, ఆయన పునరుత్థానం గురించి యెషయా ముందుగా ప్రవచించినాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేస్తాడు. ఇట్ వాజ్ ప్రిడిక్టెడ్, ఫోర్టోల్డ్, ప్రొఫెసైజ్డ్. ప్రవక్తల ప్రవచనము ముందుగా చెప్పబడింది, ముందుగా ప్రకటించబడింది. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేస్తాడు. సమస్త మానవాళి పాపము ద్వారా మరణ శాపమునకు లోనైన ఈ శాపగ్రస్తమైన మరణాన్ని ఆయన మృంగివేసినాడు. ఇప్పుడు మరణము నిన్నేమీ చేయలేదు. పరిశుద్ధ పౌలు రాస్తాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఓ డెత్, వెర్ ఈజ్ యువర్ విక్టరీ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా, ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ స్టింగ్? వేర్ ఈజ్ నీ ముల్లెక్కడ? ఈ మరణపు ముళ్ళు మనకు దిగాల్సినటువంటి ముళ్ళు, మరణపు ముళ్ళులో ఉన్న వేదన, మరణపు ముళ్ళులో ఉన్నటువంటి నొప్పి, మరణపు ముళ్ళులో ఉన్నటువంటి విషం శిలువ మీద ఆయనకు దిగింది. ఇప్పుడు మరణము నిన్నేమీ చేయలేదు. క్రైస్తవ డిక్షనరీలో డెత్ అనే మాటకు చోట్లేదు. క్రైస్తవ డిక్షనరీలో మరణం అనే మాటకు స్థలము లేదు. కొట్టేయండి. మన జీవితాల్లో మరణమునకు లేదు, ఓటమినకు లేదు. మన జీవితంలో మరణమును యేసుక్రీస్తు ప్రభు కొట్టివేసినాడు. మరెన్నడూ భూమి మీద మరణము ఉండకుండా దాన్ని మృంగివేసినటువంటి దేవుడు ఆయన. ఆయన లేవడం ఆయన మాత్రమే కాదు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను లాజరును లేపిన సందర్భంలో ప్రభు మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. జీసస్ సెడ్, ఐ యామ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు మరి ఎన్నటికి చనిపోడు. మరి ఎన్నటికి చనిపోడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. మేము అబ్రహాము సంతానమని చెప్పుకోవద్దు. అయితే దేవుడి రాళ్ళ వలన సైతం అబ్రహామునకు పిల్లలు, మీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేసి సువార్తికుల్ని చంపి సువార్త అడ్డుకొని సువార్త రాకూడదని గ్రామాల్లో నిషేధించి ప్రపంచంలో సువార్త రాకపోయినా రాళ్ళు సువార్త ప్రకటిస్తాయి, చెట్లు సువార్త ప్రకటిస్తాయి, కొమ్మలు సువార్త ప్రకటిస్తాయి, మన్ను సువార్త ప్రకటిస్తుంది. మీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు కూడా దేవుని సువార్త ప్రకటించే రోజు రాబోతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ప్రపంచ మానవాళికి గొప్ప దీవెనకరంగా వరముగా దేవుడు అనుగ్రహించినాడు. ప్రవక్తలు మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేస్తారని ప్రవక్తలు ప్రవచించినారు. యేసుక్రీస్తు ప్రభు కూడా స్వయంగా చెప్పినాడు. మత్తయి సువార్త నేను ముగిస్తాను కొన్ని మాటలతో. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. 12:40.
యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగముల కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. లూకా సువార్త 9:22. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జించబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. పెద్దల చేత శాస్త్రుల చేత ప్రధాన యాజకుల చేత బహుశ్రమలు హింసలు పొంది చంపబడతాడు. ఆయన అయినప్పటికీ 3వ దినమున ఆయన లేచుట అగత్యము. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పినాడు. యెషయా ప్రవక్త ద్వారానే కాదు, ప్రభు స్వయంగా చెప్పినాడు. ఆయన 3వ దినము లేచుట అగత్యము. వాళ్ళు అనుకున్నారు చంపిన అయ్యో మళ్ళీ ఈయన భూమి మీద ఉన్నప్పుడు లేస్తానని అన్నడే, ఒకవేళ లేస్తాడేమో అనుమానం వచ్చి అక్కడ మళ్ళా కావలి వారిని పెట్టినారు. బల్యాలు కత్తులు ఇచ్చి లేస్తానని అన్నాడు. ఉండండి అక్కడనే, ఎంతకైనా మంచిది. లేస్తే మళ్ళీ చంపి మళ్ళీ సమాధి చేయించి మనుష్య కుమారుడు పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత ఇదిగో విసర్జించబడి చంపబడతాడు. అయితే 3వ దినమున ఆయన లేచుట. ఈ ఎంత గొప్ప మాటలంటే ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎంత మాత్రమో గతింపవు. స్వయంగా ప్రభు చెప్పినాడు. దేవదూతలు ఆదివారం పెందలక్కడనే మగ్దలేనే మరియమ్మ కొందరు స్త్రీలు సమాధి యొద్దకు విలువైన అత్తరు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ తల యొద్దర ఒకడు యవనస్తుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవాడు, కాళ్ళ ఎదుట ఒకడున్నారు. 2 దేవదూతల సాక్ష్యం ఇస్తున్నారు. మీరు ఏమంటున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. తాను చెప్పింది చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? మీకంటే ముందు ఆయన గలిలయకు వెళ్ళి ఉన్నాడు. ఆయన గలిలయలో పరిచర్యలో ఉన్నాడు. గలిలయలో ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు అనారోగ్యముతో ఉన్నారు, ఎవరు దుఃఖముతో ఉన్నారో, ఎవరు నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారి మధ్య సజీవుడైన దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆయన సజీవుల మధ్య ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. వలదు ఏడ్చుకుంటూ పాడద్దు, అందరూ నవ్వుకుంటూ పాడండి. వలదు వలదు అందరూ చెప్పట్లేదు, పైన కూడా తను చెప్పిన విధమున తిరిగి లేచెను మరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచెను మరుగిడి ప్రకటించుడి. యేసు దేవనామ సంకీర్తనం. మన యేసు స్వామికి, మన యేసు స్వామికి. వండర్ఫుల్. ఎంత బలం పునరుత్థానం, ఎంత శక్తి పునరుత్థానం. ఇట్లా నాకు ఇష్టం దేవుడు. ఇట్లా నేను చాలా ఇష్టపడతా.
ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఇష్టపడతాను. ఆయన వేదన నొందు సేవకుడు, అది భరించలేని అంశము, ఊహించలేని అంశము. ఆయన రాజులకు రాజు, మరణము మీద, సాతాను మీద, లోకపు అధికారము మీద, లోకపు శక్తి మీద ఆయన సాధించినటువంటి శాశ్వతమైన విజయము. యోహాను సువార్త 16 చివరిలో ప్రభు చెప్తాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటను నేను మీతో చెప్పుచున్నాను. లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును, ద వరల్డ్ విల్ మేక్ యు సఫర్. ఈ లోకము మిమ్మల్ని శ్రమ పెడుతుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది. భయపడకండి, ఏం తొందరపడకూడదు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకమందు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ద వరల్డ్ విల్ మేక్ యు సఫర్, బట్ బీ బ్రేవ్, ఐ హ్యావ్ డిఫీటెడ్ ద వరల్డ్. మరణాన్ని జయించిన దేవుడు, లోకాన్ని జయించిన దేవుడు నీతో ఉన్నాడు. విజయుడైన దేవుడు ఉన్నాడు, ఓడిపోయిన దేవుడు లేడు. శాశ్వతమైన విజయపు జెండా ఎగరవేసిన దేవుడు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ ఫేక్ రిలీజన్. ఇది ఊహిత కల్పన కథల మీద ఆధారపడి, ఇతిహాసాల మీద ఆధారపడ్డది కాదు. దేవుని సువార్త మనము దేవుడు ఎట్లుంటాడో వెతికి, ఊహించి, ఆలోచించి కవిత్వము రాస్తే దొరికింది కాదు. When we search for God, what we get is lot of literature regarding God. 10,000 విశ్వాసాలు ఉన్నాయి. అవన్నీ ఎట్లొచ్చినాయి? మన మనిషి దేవుని వెతుకుతుంటే లభ్యమై. బట్ గాస్పల్, వెన్ గాడ్ సర్చ్ ఫర్ అస్, వాట్ వి గెట్ ఈస్ గాస్పల్. ఎప్పుడైతే పరలోకం ఉన్న దేవుడు తనకు దూరమైన, పాపము ద్వారా, శాపము ద్వారా, మరణము ద్వారా దూరమైన మానవుణ్ణి పరలోక రాజ్యము విడిచిపెట్టి వెతుక్కుంటూ భూమి మీదకి దిగి వచ్చినాడో సువార్త లభ్యమైంది. Therefore, the resurrection of the Christ is the basis of our faith, the foundation of the gospel. దేవుని సువార్తకు బలమైన పునాది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము. దేవుని ప్రియమైన, ఇంకా 2-3 వచనాలు, ఇంకో పాట ఉంది, మ్యూజిషియన్స్. ఆత్మవశుడని అవుతా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండి మీరు కూడా ఆత్మవశులు కావాలని మనవి. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యముల గ్రంథం దయచేసి 3:15 ఎవరైనా చదవండి. 3, మీరు ఎవరిని చంపినారు? జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపెను, అందుకు మేమందరము సాక్షులము. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇదే 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 31-32 అందరూ చూడండి. ఎక్కడ విడువబడి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. దావీదు ప్రవక్తనే, రాజు మాత్రమే కాదు. అపోస్తల కార్యంలో దావీదును ప్రవక్తగా మనం చూస్తున్నాం. ప్రొఫెట్. ఆయన రాజు, ఇశ్రాయేలు రాజు మాత్రమే కాదు, ప్రవక్త అని ఇది అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్పబడింది. ఏం ప్రవచించినాడు? యేసు ప్రభు పునరుత్థానం గురించి ఏం ప్రవచించినాడు? చూడండి 24వ వచనం. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను,
మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొల్లుబట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపితివి. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి నేను మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టును. చాలండి. ఆయన సమాధి, మీరు పోయినోళ్ళంతా యెరూషలేము పోయినోళ్ళు దావీదు సమాధి దర్శించి ఉంటారు. ముట్టుకున్నారా సమాధి? ఆయన సమాధి ముట్టుకున్నారా? వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఎంత గొప్ప అద్భుతమైన ఆధిక్యత. ఆయన సమాధి ఇంకా మన మధ్యలో ఉంది. ఆయన సమాధి యొద్ద నిత్యము ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. నీ పరిశుద్ధిని కొల్లు పట్టనీయవు. దావీదు ముందుగా ప్రవచించిన ప్రవచనాలు. ఆయన శరీరము కుళ్ళిపోలేదని, అది పాతాళములో విడవబడలేదని దావీదు ముందుగా ప్రవచించినాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్య చివరి అంశంలోనికి వెళుతున్నాం. ఆయన లేచినాడు కాబట్టి సంబరము, పండగ అది ఒకటి కాదు. ఆయన లేవడం అనేది మనందరం కూడా లేస్తాం. ఆ కృప దేవుడు మనకిచ్చినాడు. మృతుల పునరుత్థానమును గూర్చి మనము అపోస్తలుల విశ్వాససూత్రం చెప్తామా? ఏం చెప్తాం చివరికి? మృతుల పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాం. రాబో యుగమును గూర్చి నిరీక్షించుచున్నాము. క్రైస్తవ సంఘము మృతుల పునరుత్థానాన్ని అనే విశ్వాసపు పునాదుల మీద సంఘం ఉంది. ఆయన మాత్రమే కాదు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు మరి ఎన్నటికి చనిపోడు. లక్షపేటలో జాతరలో యవనస్తులు ఇద్దరు పాట గంభీరంగా పాడినారు. మహారాజు యేసు మరణాన్ని గెలిచి లోకాన చావు లేకుండా చేసి, ఏం చేసినాడు? మరణాన్ని గెలిచి, మహారాజు యేసు మరణాన్ని గెలిచి లోకాన చావు లేకుండా చేసే, లోకాన చావు లోకాన చావు. ఆ దావీదు పేట గల్లుమన్నది, ఊరు వాడంతా జల్లుమన్నది. దావీదు పేట గల్లుమన్నది, ఊరు వాడంతా, ఆహా ఊరు వాడంతా, ఆ ఊరు వాడంతా. మహారాజు యేసు మరణాన్ని గెలిచి లోకాన చావు లేకుండా చేసే, మహారాజు యేసు మరణాన్ని గెలిచి లేకుండా చేసే, లోకాన చావు, ఆ లోకాన చావు. ఏం తొందర లేదు. ఆయన లేచుడే కాదు, నీకు నాకు కూడా సావు లేకుండా చేసినాడు. The very first Easter taught us that the life never ends and the love never dies. మొట్టమొదటి ఈస్టర్ మనకు చెప్పింది ఏంటంటే, ప్రేమకు ఏమండి చావు లేదు, జీవితానికి అంతము అసలే లేదు. చివరి వాక్యం చదివి మనం ధ్యానంలో వెళ్తాం. ప్రకటన గ్రంథం దయచేసి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇది చెప్పి నా ధ్యానాన్ని ముగిస్తాను. ప్రకటన గ్రంథం దయచేసి 1వ అధ్యాయం. దేవుడు పద్మాసు ద్వీపంలో 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాలి వలె
ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను, మరియు మరణపు యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీన బంధు ఉన్నవి. ఏమంటున్నాడు? నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు జీవించువాడను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు. I have all the keys of death and grave. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనమందున్నాయి. I am the beginning and I am the end. I am the first and I am the last. యేసు ప్రభు సువార్త 2000 ఏళ్ళు అయింది. దీనికంటే ముందు ఇంకోటి ఉంది, దానికంటే ముందు ఇంకోటి ఉంది, దానికంటే ముందు పాతది కొత్తది, ఇవన్నీ పక్కన పడేయండి. ఈ సృష్టి అంతటికి ఇదే మొదటిది. ఈ సృష్టి విశ్వం అంతటికి ఇదే చివరిది. నేను మొదటి వాడను కడపటి వాడను, ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయనే జెడ్ ఆయనే, ఆది అంతమయ్యున్న దేవుడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నాడు. ఈ సజీవుడైన దేవుని ఆరాధించే భక్తురాలు నీవు నేను తొందరపడకూడదు, భయపడకూడదు. ఎందుకంటే సజీవుడైన దేవుడు నీతో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే అది మన బలం, అది మన ధైర్యం, అది మన ధైర్యం. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, అధికారము కంటే గొప్పవాడు, లోకపు శక్తి బలము కంటే గొప్పవాడు. కాబట్టి ఈరోజు ప్రభు సాధించిన శాశ్వత విజయం అది ఆయన మాత్రమే కాదు, మనందరికీ అందులో పాలు పంపులున్నాయి. మృతుల పునరుత్థానాన్ని నమ్ముతున్నాం. మనం కూడా సజీవుడైన దేవునితో సజీవుల మధ్య మనం ఉంటాం. అందుకే బ్రతుకుట క్రీస్తే అంటే ఏంటి? సస్తే ఇక్కడ భూమి మీద ఉండగానే ఆయనతోనే డైరెక్ట్ ఉంటాను, ఇక్కడ ఉంటే ఇంకా జర దూరమే ఉంటానని పౌలు అనుకున్నాడు. ఆ సజీవుడైన దేవుని సాక్షి బిడ్డలుగా ఉండుటకు దేవుడు తన కృప దయచేయాల్సింది ప్రార్థిస్తున్నాను. మొదటి వాడా కడపటి వాడా మృతుడైనా వాడా, మొదటి వాడా మృతుడైనా వాడా, మృతిని గెలచి లేచిన వాడా, మృతిని గెలచి లేచిన వాడా, మదిని కొలచెదము స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా, స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా. జీవనాద ప్రేమనాద, జీవనాద ప్రేమనాద, స్తోత్రించెదము వాడే
ద్వీపముల మధ్య ఐదు ద్వీపముల మధ్య సంచరించువాడా స్తోత్రించెద అందరూ చెప్పండి స్తోత్రించెదము యేసుదేవుడా శ్రీ యేసు దేవనామ సంకీర్తనము. దేవాతి దేవా మన జీవితం అంతా ఆయన్ని స్తోత్రిస్తూనే ఉందాం. మన యేసు స్వామికి ప్రార్థన చేసుకుందాం. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ జయనామమును బట్టి నీ పాదములకు స్తోత్రం. మా జీవితంలో ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు, అంధకార సంబంధమైన పరిస్థితులు వచ్చినా భయపడక సిలువ సాక్షులుగా, సజీవుల దేవుడి సాక్షులుగా మమ్మల్ని నడిపించుమని, మా జీవితం అంతా నేను స్తోత్ర గానములు చేయబిడలుగా ఆశీర్వదించుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.